ఈరోజు వీడియోలో పన్నీర్ బటర్ మసాలాని చూపించబోతున్నాను. ఇంట్లోనే మనం రెస్టారెంట్ స్టైల్‌లో ఈ పన్నీర్ బటర్ మసాలాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రోటీస్‌లోకి గానీ, లేదంటే రైస్‌లోకి గానీ, పులావ్‌లోకి గానీ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలి. కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని మెల్ట్ చేసుకోవాలి. బటర్ కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్‌ని వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ పీసెస్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో 3 యాలకులు, 3 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మనకి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి బాగా పండిన 2 టొమాటోస్‌ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ ఎంతైతే క్వాంటిటీలో తీసుకున్నామో టొమాటోస్‌ని కూడా అంతే క్వాంటిటీలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అలానే టొమాటోస్ బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ క్యాష్యూ నట్స్‌ని వేసుకోవాలి. క్యాష్యూ నట్స్ వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్‌గా వస్తుంది. మనకి టొమాటోస్ కూడా ఉడికించుకోవడం కోసం ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకి ఆనియన్స్ ఇంకా టొమాటోస్ ప్రాపర్‌గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ప్యూరీలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టీ స్పూన్ బటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ ఆకు, అలానే 1 ½ టేబుల్ స్పూన్ సాల్ట్, 1 ½ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలానే ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. ఇంకా ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక 1 మినిట్ పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం ప్యూరీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా టొమాటో పేస్ట్‌ని వేసుకోవాలి. మసాలా ఇంకా ప్యూరీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్‌ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2, 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. 2, 3 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి సైడ్స్‌లో ఆయిల్ అనేది రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఒకసారి బాగా కలుపుకొని మనకి గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆనియన్ ఇంకా టొమాటోస్ మిక్సీ చేసుకున్న జార్‌లోనే కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని ఆ వాటర్‌ని ఈ గ్రేవీలోకి వేసుకుంటున్నాను. ఒకసారి ఇదంతా కలుపుకొని ఒకవేళ థిక్‌నెస్ కనుక ఇంకా ఎక్కువుంటే ఇంకొద్దిగా వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు కొంచెం థిక్‌గా అనిపించి ఇంకాస్త వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. దీనిపైన మూత పెట్టుకొని 10-15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. 10-15 మినిట్స్ తర్వాత మనకి గ్రేవీ అనేది దగ్గర పడింది. ఇప్పుడు ఈ స్టేజ్‌లో మనం సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలానే కసూరి మేతి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఒక్కసారి దీన్ని క్రష్ చేసి వేసుకోవాలి. తర్వాత
మనం ఆల్రెడీ బటర్లో ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి. ఇలా పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. త్రీ మినిట్స్ తర్వాత మనకి పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.